యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సంజీవరెడ్డి భిక్షంలకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థి దశలో ఉన్న తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సంజీవరెడ్డి భిక్షంలకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థి దశలో ఉన్న తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వట్టిపల్లి చంద్రయ్య, ఎలంగదుల రమేష్, పోలాస్ వెంకన్న, బి కరుణాకర్, టి శేఖర్, వి రాములు, ఆండాలు, నర్సమ్మ, తహారా, అనంతలక్ష్మి, జయసుధ, వనజ, భూలక్ష్మి, పద్మావతి, జ్యోతి, మంగమ్మ, ఉప్పలమ్మ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలిస్తే ఇంకో చెప్పుకుంటే తప్ప మన ఎక్కడో చెప్తే మన పిల్లలు వాళ్ళ పిల్లలు, మన ఊరిలో మన సంగతులు, మన పిల్లలు ఏమైనా చేయగలిగితే మనం చేయాలి. ఏమన్నా మన నుంచి రైతు ఉంటే వాళ్ళ వాళ్ళ ఊరు నా ఎవరు నాకే ఉంది. కానీ మళ్ళీ ఎప్పుడైతే అంతా నా పిల్లలు మా వాళ్ళు, మా పిల్లలు ఎంత బాగుంటారు, వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉంటే వాళ్ళ పిల్లలకి అమ్మ తాతయ్య చెప్పుకోండి చాలా సంతోషంగా ఉంది. అప్పటి ఇంత అభివృద్ధి చెందినమా జ్ఞాపకం వల్ల మళ్ళీ పెద్ద జ్ఞాపకం వల్ల అయితే నిజంగా చెప్పేసి భిక్షం రెడ్డి రైతు రైతు భిక్షం రెడ్డి వెంకటేశ్వర్లు నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. ఒక స్వీట్ మెమొరీ ఈరోజు అనేది జీవితంలో గుర్తుపెట్టుకునే 33 సంవత్సరాల తర్వాత అంటే మించిన మెమొరీ లేదు. ఆ రోజు మనకి ఈ గురువుని చేయబట్టి ఈ రోజు మనం అప్పుడు చూసినా మాట్లాడే భయం రే బాగుండవు వారా ఇక్కడ యాదగిరి సమానం మనవాళ్ళు అయితే చెప్పాలి. ఒక నమస్కారం. గురువులకు పాదాల వందనాలు. నాతోటి విద్యార్థులు అందరికీ నమస్కారం. నా పేరు రామగిరి యాదగిరి, మాది రామారావు. నాకు 2 కూతుళ్ళు. ఒక పెద్ద పాప మ్యారేజ్ అయింది, ఒక పాప చిన్న పాప బీఫార్మసీ ఫైనల్ ఇయర్. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, నేను కూడా హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఆర్టీసీ ఎంప్లాయీని చేసుకుంటూ జాబ్ చేసుకుంటా బిజినెస్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ యాదగిరి. ఇంకో యాదగిరి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. మరియు నా మిత్రులందరికీ పాదాన్ని ఉన్నారు. నేను అనుకోలేదు, ఎప్పుడు కూడా కలుస్తామని అనుకోలేదు. నాకేమైనా ఎక్సైనా ఫోన్ చేసి చంద్రన్న చేశాను, ప్లస్ రమేష్ అన్న చేశాను. వాళ్ళతో నేను వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా ఎంత పనిలో ఉన్నా కానీ ఫోన్ రిసీవ్ చేసి వారితో నా యొక్క బాధలున్నా ఏమున్నా పంచుకునేవాడిని. నాకు ఒక బిడ్డ, 2 బాబులు. పెద్దబాబు నావీలో జాబు, చిన్నబాబు బీబీఐ ఈసీఈ గ్రూపు సెకండ్ ఇయర్. అందరం మంచిగా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కలుద్దాం. వీడికి రావడానికి కూడా మా అల్లుడు కూడా వచ్చాడు, తీసుకొని వచ్చాడు. చాలా లాంగ్ 55 కిలోమీటర్లు బైక్ మీదే వచ్చాము. మిర్యాలగూడ నుంచి వచ్చాను మా అల్లుడు నన్ను తీసుకురావడానికి. నేను మా మిత్రులను కలవాలని ఫోన్ చేసినప్పుడు నేను కూడా వస్తామా అని బైక్ తీసుకొని వచ్చి దాన్ని ఇక్కడికి పడుతుంది. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఎంబీఏ చేస్తుండ్రు, చిన్న బాబు ఫస్ట్ ఇయర్. గౌరవమైన గురువుల గారికి, నాతోటి మిత్రులకి, ఈరోజు మన 33 ఇయర్స్లో జరిగిన ఇన్సిడెంట్ అనేది ఒకటి జరిగిందని దీన్ని మనం ఏమంటారు ఇప్పుడు సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాల్సిందని రాసి పెట్టుకొని ఇలాంటిది ఎవ్రీ ఇయర్ కాకున్నా కానీ